దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు, సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కూడికలు యేసుక్రీస్తు సువార్త ఉజ్జీవ సభలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సువార్త కూడికలు. చాలా సంతోషం. ఈ కూడికల్లో మనమందరం కూడా పాలుపంపులు పొందడానికి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు సువార్త అంటే ఏమిటి? ఇది ప్రశ్న. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సువార్త, నేనంటాను యేసుక్రీస్తు సువార్తే సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది. అలాగే రోమాపత్రికలో 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, యూదులకేమి అన్యులకేమి నమ్మువారందరికీ కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నదనే మాట ఈ రెండు సందర్భాల్లో చూస్తాం. కాబట్టి సిలువను గూర్చిన వార్తయే సువార్త. సిలువను గూర్చిన వార్తే సువార్త. ఈ సువార్తలో దేవుని యొక్క శక్తి ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ కూడికలను మరి ప్రారంభించినప్పుడు, ఈ కూడికల కొరకై కరపత్రాన్ని అచ్చు వేసినప్పుడు వారు వేసిన వాక్యం, మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం. చదివారది? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం అంటే సిలువలో దేవుని యొక్క శక్తి ఇమిడి ఉంది అనేటువంటి మాట అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సిలువ శక్తివంతమైనటువంటిది. ఒకప్పుడు సిలువ శాపగ్రస్తుల యొక్క మరణం, అవమానకరమైనటువంటి మరణం. అయితే యేసు ఆ సిలువలో వేలాడుటను బట్టి సిలువ శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి 1-2 మాటలు సిలువ శక్తిని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సిలువ ఎంత శక్తి గలదని చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతాను. సిలువ ఎంత శక్తివంతమైనటువంటిదంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్న చేదైనటువంటి పరిస్థితులను మధురముగా మార్చగలిగినటువంటి శక్తి సిలువకుంది. దేవునికి స్తోత్రం. చేదైనటువంటి పరిస్థితులను, చేదైనటువంటి అనుభవాలను ఏ శక్తి మార్చలేదు, కానీ భూమి మీద ఏ శక్తి కూడా దానిని తారుమారు చేయలేదు, కానీ కేవలం సిలువ మాత్రమే దానిని మార్చగలిగినటువంటి శక్తి సిలువకు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో సిలువ శక్తిని గూర్చి మాట్లాడుతూ
కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం గ్రంథానికి వద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. వీళ్ళరా ఈ వాక్యంలో కొన్ని మాటలు గమనించండి. ఈ వాక్యంలో మనం చూస్తే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో యొక్క దాస్యములో ఉన్నారు. ఫరో యొక్క దాస్యములో చాలా నలిగిపోయారు. చాలా కఠినమైనటువంటి దాస్యం, అగ్ని కొలిమి వంటి ఆ దాస్యములో 430 సంవత్సరాల నుండి వారు ఉన్నటువంటి సమయంలో దేవునికి మొర్ర పెట్టగా మోషే యొక్క నాయకత్వంలో దేవుడు వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. వారు దాస్యము నుండి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రమును దాటారు. వారు అరణ్య ప్రయాణంలోనికి వచ్చారు. షూరు అరణ్యములోనికి వెళ్ళారు. విడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అరణ్యములో జీవించాలని, విడిపించబడ్డారు, జీవించడం నేర్చుకోవాలని. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలామంది విడుదల పొందుతారు కానీ జీవించడం వారికి చేత కాదు. విడుదల పొందుతారు, దాస్యము నుండి విడుదల పొందుతారు, భయంకరమైనటువంటి పాపపు కట్ల నుండి విడుదల పొందుతారు. విడుదల పొందినటువంటి వారు జీవించాలి. వారు విడుదల పొందారు, అయితే వారు జీవించడం నేర్చుకోవాలి. మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మనము అనుకోనకుండానే కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఊహించలేదు కదా. వారు ఎర్ర సముద్రమును దాటుతూ ఉన్నటువంటి సమయంలో ఎంతో ఉత్సాహంగా దేవుని స్తుతిస్తూ సంతోషంగా నాట్యమాడుతూ ఎర్ర సముద్రం దాటారు. 3 దినాలు ప్రయాణం చేశారు. 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారు అనుకోనకుండానే వారికి మారా ఎదురైంది. చేదైనటువంటి ప్రదేశం ఎదురైంది. త్రాగడానికి నీళ్లు లేవు. అక్కడ ఉన్న నీళ్ళెల్లా కూడా చేదైనటువంటి నీళ్లు. చాలాసార్లు మనకు తెలియకుండానే మనము ఊహించని విధంగా కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రతి ఒక్క జీవితం అంటే అది జీవితంలో అకస్మాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చేదైనటువంటి అనుభవాల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చూడండి, వారు ఎర్ర సముద్రం దగ్గర దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని అనుభవించారు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించారు. దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడో అనేటువంటిది వారు చూశారు. శత్రువులు ఎలాగూ వారు హతమయ్యారో చూశారు. దేవుని యొక్క అద్భుత శక్తిని అనుభవించిన కొద్ది సమయంలోనే వారు ఒక పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ పరీక్ష ఏంటంటే చేదైనటువంటి నీళ్లు లేనటువంటి పరిస్థితి వారికి ఎదురయ్యింది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా మనం అనుకోనకుండానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చేదైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి చేదైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క భాగం మనకు నేర్పిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళకి చేదైనటువంటి అనుభవం ఎదురయ్యింది.
చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా చేదైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. 1-2 చేదైనటువంటి అనుభవాలు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, మరి రూతు గ్రంథంలో మనం చదువుతాం కదా, నన్ను నయోమి అని పిలవద్దని చెప్పింది కదా. నయోమిని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, నయోమి యొక్క జీవితంలో కొన్ని చేదైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. బెత్లెహేములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎలీమెలెకు. ఈ ఎలీమెలెకు తన భార్యను, తన 2 కుమారులను తీసుకొని బెత్లెహేములో కరువు ఉందని చెప్పి అతడు మోయాబు దేశమునకు దిగి వెళ్ళెను అని మనం చూస్తాం. మోయాబు దేశమునకు దిగి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ స్థితిలో అతడు దిగజారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళాడో, ఆ మోయాబు దేశంలో కొంతకాలం పరదేశిగా ఉండడానికి వెళ్ళాడు. కానీ అక్కడే తీరా వెళ్ళినటువంటి వాడు అక్కడే స్థిర నివాసం ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. కుమారుడిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు చేశాడు. అయితే కొంతకాలానికి ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు యొక్క బిడ్డలిద్దరూ కూడా చనిపోయారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత నయోమి ఒంటరిదైపోయింది. భర్త లేడు. ఒక ప్రక్క కుమారుడిద్దరు కూడా చనిపోయారు. చాలా చేదైనటువంటి అనుభవం. ఆమంటుంది, నా పేరు నయోమి కాదు, నన్ను మారా అని పిలవండి. నేను నయోమిని కాదు, నా జీవితంలో మాధుర్యం లేదు, చాలా చేదైనటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాను, చేదైనటువంటి అనుభవాలను నేను రుచి చూచాను, కాబట్టి నన్ను మారా అని పిలవండి అంది. నిజమే, మన యొక్క జీవితంలో చాలాసార్లు మనకు ప్రియమైనటువంటి వారిని మనం పోగొట్టుకొని ఉండవచ్చు. మన హృదయానికి చాలా చేరువుగా ఉండేటువంటి వ్యక్తులను మనం పోగొట్టుకొని ఉండవచ్చు. అది ఒక చేదైనటువంటి అనుభవం. ప్రియులారా, ఇలాంటి చేదైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి సంగతి ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతకాలం ఈ చేదైనటువంటి స్థితిలో ఉంటాం, చేదైనటువంటి అనుభవంలో ఉంటాం అని మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఈ యొక్క ప్రదేశానికి వచ్చారు. ఆ మారా నీళ్లు చేదైనటువంటి అనుభవం గుండా వచ్చారు, చేదైనటువంటి పరిస్థితి గుండా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, చేదైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే, నీ జీవితంలో నీకు ఒక నిరీక్షణ ఉందనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో తమ ఆప్తులను పోగొట్టుకొని చేదైనటువంటి స్థితిలో ఉంటే, మరికొందరు వారి యొక్క జీవితాల్లో వారు చాలా చేదైనటువంటి అనుభవంలో ఉంటారు, చేదైనటువంటి స్థితిలో ఉంటారు. వారి యొక్క జీవితం చేదైనటువంటి జీవితంగా ఉండిపోతుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథానికి వచ్చినట్లయితే ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనములో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నది. చాలండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నది. దుష్టత్వం అనే మాట దగ్గర క్రింద మనం చూసినట్లయితే చేదైన పైత్యములోను అనేటువంటి మాట మనం నీ హృదయాలోచన
దేవునికి ఎలాగుందంటే మధురముగా లేదు. నీ యొక్క ఆలోచన చేదైనటువంటి ఆలోచనగా ఉంది. చేదైన పైత్యములో నీవు ఉన్నావు. దుర్నీతి బంధకములలో నీవు ఉన్నావు అని చెప్పి ఇక్కడ గారడీ వాడైనటువంటి సీమోనును గూర్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని జీవితం చేదైనటువంటి జీవితంగా ఉంది. ఏమిటి అతని యొక్క జీవితం అని మనం చూసినట్లయితే, ఈ యొక్క గారడీ వాడైనటువంటి సీమోను విశ్వాసము సరి అయినటువంటి విశ్వాసం కాదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇతడు 11వ వచనం చూడండి. గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, సువార్తను విన్నాడు, విశ్వసించాడు, బాప్తిసం పొందాడు, ఫిలిప్పును వెంబడించాడు, సూచక్రియలు అద్భుత క్రియలు జరగడం చూసి విభ్రాంతి నొందాడు. అన్నీ బాగా ఉన్నాయి, కానీ ఇంకా అతని యొక్క హృదయంలో చేదు అనేటువంటిది ఉండిపోయింది. చేదు అనేటువంటిది ఉండిపోయింది. అందుకే అంటున్నాడు, ఒకవేళ 22వ వచనంలో అంటాడు, నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అంటే అతని హృదయం చేదైనటువంటి హృదయంగా ఉండిపోయింది. అతడు దేవుని యొక్క వరమును ద్రవ్యముతో కొనాలనుకున్నాడు. నేనెవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మ పొందునట్లుగా ఈ అధికారము నాకు ఇవ్వడని చెప్పి అడిగాడు. ఇతని యొక్క జీవితంలో చేదుంది. వీళ్ళారా, ఈ చేదైనటువంటి అనుభవాలు, చేదైనటువంటి స్థితిని మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉందో మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నివనొచ్చు, అయ్యా నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి, లేకపోతే నా యొక్క జీవితం చేదుతో మాధుర్యము లేకుండా నా యొక్క జీవితమే చేదైనటువంటి జీవితంగా ఉండిపోయింది. ఎలా నా పరిస్థితి? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వాళ్ళు వెళ్ళారు, మారాని ప్రదేశానికి వెళ్ళారు. మారాని ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ నీళ్లు లేవు. అక్కడ ఉన్నటువంటి నీళ్లు కూడా చేదైనటువంటి నీళ్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు అంటూ ఉన్నారు, నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా, చాలండి, మేమేం చేస్తాం? ప్రజలు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునితో మాట్లాడవచ్చు కదా. వారు దేవునితో మాట్లాడకుండా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మోషే, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఇలాంటి స్థితి, ఇలాంటి ప్రదేశమునకు మమ్మల్ని తోడుకుని వచ్చావు. ఇప్పటికే 3 రోజులైపోయింది. ఎర్ర సముద్రము దాటాం, షూరు అరణ్యములోనికి వచ్చాం, చాలా అలసిపోయి ఉన్నాం, దప్పికతో ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని చెప్పి మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో మాట్లాడడానికి బదులు వారు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునితో మాట్లాడాలి కదా.
నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గూర్చి నీవు దేవునితో చెప్పుకుంటున్నావా, లేకపోతే మనుషులతో చెప్పుకుంటున్నావా? ఇది ప్రశ్నించుకోవాలి. ఇలా ఎందుకు జరిగిందంటారండి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి? ఈ పరిస్థితి నుండి నేను బయటపడడానికి నేను ఏం చేయమంటారండి అని మనుషులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం, మనుషులను మనం సంప్రదిస్తూ ఉంటాం. ఈ ప్రజలు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో మాట్లాడడం మాని దేవుని యొద్ద విచారణ చేసి ఉండవలసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్ద విచారణ చేయకుండా ఏం చేస్తున్నారంటే మనుషుల దగ్గర మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొద్ద విచారణ చెయ్యం, మనుషులను మనం సంప్రదిస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటన. ఈ న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక లేవీయుడు ఒకానొక ప్రదేశానికి వెళ్ళాడు. తన ఉపపత్నిని తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో వాడు బెన్యామీను గోత్రంకు చెందినటువంటి గిబియా ప్రాంతంలో ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. గిబియా ప్రాంతానికి వెళ్ళాడు. గిబియా ప్రాంతంలో ఉంటున్నటువంటి సమయంలో వీడు ఎఫ్రామీయుడు. గిబియాలో రాత్రి తలదాచుకుందామని చెప్పి బయట ఉంటే ఒక ముసలి వ్యక్తి వచ్చి, అయ్యా, ఈ ప్రదేశం మంచిది కాదు, ఈ రాత్రి నీవు నీ ఉపపత్ని వచ్చి నా ఇంట బస చేయండి అని చెప్పి అడిగాడు. ఈ యొక్క ఎఫ్రామీయుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆ ముసలి వ్యక్తి ఇంటిలో బస చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది పోకిరి వాళ్ళు వచ్చి తలుపు కొట్టడం మొదలుపెట్టారు. తలుపు కొట్టడం మొదలుపెట్టి నీ ఉపపత్నిని మాకు అప్పగించు అని బలవంతం చేయడం మొదలుపెట్టారు. ముసలి వ్యక్తి, అయ్యా, ఇతడు నా ఇంటికి వచ్చినటువంటి అతిథి, ఇలాంటిది జరగకూడదు, అవసరమైతే నా కుమార్తెలు ఉన్నారు ఇస్తాను అన్నా కూడా వారు వినలేదు. అంటే ఎంత నైతికంగా ఆ ప్రాంతం ఎంత దిగజారిపోయిందో చూడండి. ఆ బలవంతం చేశారేమో, తప్పలేదు, ఆ ఉపపత్నిని బయటికి పంపించాడు. తెల్లారి చూసేటప్పటికీ ఆమె చనిపోయి ఆ గడప దగ్గర పడి ఉంది. ఎప్పుడైతే ఆ గడప దగ్గర పడి ఉందో అప్పుడు అతడు చేసిన పని ఏంటంటే ఆమె యొక్క శవమును 12 భాగములు కోసి 12 గోత్రాల వారికి పంపించాడు. మిగిలిన ఇశ్రాయేలీలందరూ కూడా ఈ బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి, ప్రభువా, ఎవరు ముందుకు వెళ్ళాలి అని అడిగారు. దేవుడు చెప్పాడు, వారు యుద్ధంలోకి వెళ్ళారు. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే ఇంతమంది కూడా ఓడిపోయారు. ఎవరు గెలిచారంటే బెన్యామీనీ గెలిచారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు గెలిచారు. ఎవరైతే తప్పును శిక్షించాలనుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఇది ప్రశ్న. ఇక్కడ దీనికి కారణం చెప్తారు. మీరు యుద్ధమునకు వెళ్ళక ముందు, ఎవరు ముందు యుద్ధానికి వెళ్ళాలి అని అడగక ముందు వారు ఏం చేయాలంటే యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ముందుగా దేవుని అడగాలి, ముందుగా దేవుని సంప్రదించాలి. ఇది మనం నేర్చుకోవాలి. ముందుగా మనం దేవుని సంప్రదించం, మన నిర్ణయాలు మనం తీసుకుని మన రిపోర్ట్ అంతా దేవునికి చెప్తాం కదా. చాలాసార్లు మనం ఆరోగ్యం బాగోకపోతే దేవుని యొద్దకు రాము,
ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఇలాంటి పరిస్థితి నాకు సంభవించింది, నేనేం నిర్ణయం తీసుకోవాలి, మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ప్రభువు దగ్గరికి వెళ్ళడం మానేసి ముందుగా మనుషుల్ని అడుగుతా, ఎక్కడికి వెళితే బాగుంటుందండి, ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందండి అని అడుగుతాం కదా. కానీ నేను ఒక మాట చెప్పాను, మనుషులను సంప్రదించడం కంటే ముందు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునిని సంప్రదించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు, మోషేతో మాట్లాడుతున్నారు. మోషేతో అంటున్నారు, మేమేం త్రాగాలి, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా, అంతవరకు దేవుడు నడిపించాడు కదా. వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమయంలో దేవుడు 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులకును ఐగుప్తు దేవతలకును తీర్పు తీర్చాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని చూచారు, దేవుని యొక్క గొప్పతనాన్ని చూచారు, దేవుడు తన యొక్క బాహువుతో వారిని విడిపించడం అనేటువంటిది చూశారు. ఇన్ని అనుభవించినటువంటి వారు వెంటనే మర్చిపోయి మోషేతో మాట్లాడుతున్నారు. త్రాగడానికి నీళ్ళు లేవు, మేమేం చేయమంటావు అని మోషేతో మాట్లాడుతున్నారు. మాట్లాడటం కాదు, సడుగుతూ ఉన్నారనేటువంటి మాట వ్రాయబడి ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో అనేక మారులు వారు సణిగిన వారిగా ఉన్నారు. సణిగారు, దేవుని మీద సణిగారు. ఇక్కడ మోషే మీద సణుగు కొనగా అనేటువంటి మాట ఉంది, కానీ నిజానికి వారు సణిగినది ఎవరంటే దేవుని మీదే వారు సణిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని మీదే వారు సణిగారు. అందుకే 16వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. 16 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులను నేను వింటిని. చాలండి, నేను విన్నాను, వారి యొక్క సణుగులను నేను విన్నాను, వారు నా మీదే సణుక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవునిపై సణగడం అనేటువంటిది మనం చూస్తాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వస్తే ఈ మాటలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ మనం చూస్తున్న మీరు సణగకుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు సణగకుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మీరు సణగకుడి. కాబట్టి మనము సణిగే వారిగా మనం ఉండకూడదనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మీరు సణగకుడి. సణిగి వారు ఏమయ్యారంటే సంహారకుని చేత నశించిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సణుగుతూ ఉంటాం, దేవుని మీద మనం సణుగుతూ ఉంటాం, మరొక ప్రక్క మనుషుల మీద కూడా మనం సణుగుతూ ఉంటాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. దేవునికి విరోధంగా మనం సణగకూడదు, అదేవిధంగా ఇతరులకు వ్యతిరేకంగా మనం సణిగేవారిగా ఉండకూడదనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.
వారు సణిగి సంహారకుని చేత వారు నశించిపోయారనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ప్రజలు చేసినటువంటి పని ఏమిటి అనేటువంటిది మనం చూసినట్లయితే, మోషేతో మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా సలుగుతూ ఉన్నారు. కానీ మోషే ఏం చేస్తున్నాడు అనేటువంటిది కూడా మనం చూద్దాం. మరలా దేవుని యొక్క వాక్యంలోనికి వస్తే నిర్గమాకాండం గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. దేవునికి స్తోత్ర. ప్రజలేమో సణిగారు, మోషే ఏమో దేవునికి మొర్ర పెట్టాడు. సణిగిన వారికి ఏం కనపడలేదు. సణిగిన వారికి సణుగుడే ఉంది, కానీ సణిగిన వారికి సమస్యకు పరిష్కారం దొరకలేదు. నీవు సణిగితే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు సణిగేవాడిగా ఉంటే నీకు పరిష్కారం లభించదు. మోషే సడగలేదు, కానీ మోషే చేసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితంలో నీవు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో నాకు తెలియదు. ఏ పరిస్థితి అయినా కావచ్చు. నీ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు చేదైనటువంటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నట్లయితే నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే మనుషులతో చెప్పుకోవడం కాదు, దేవునికి విరోధంగా సణుక్కుంటూ కూర్చుంటం కాదు. మోషే ఏ పని చేశాడో అదే పని చేయాలి. దేవునికి స్తోత్రం. మోషే చేసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టాడు. దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభువా, ఏమిటి పరిస్థితి, ఏమిటి యొక్క చేదైనటువంటి అనుభవం, ఏమిటి ప్రభువా అని చెప్పి దేవునికి మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మొర్ర పెడితే దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం దేవుడు ఎప్పుడో చూపించాడు, కానీ నువ్వు దాన్ని చూడలేదంతే. దేవునికి స్తోత్రం. ఎప్పుడో పరిష్కారం వచ్చేసింది. ఏం చూపించాడు చూడండి. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. దేవునికి స్తోత్రం. ఈ చెట్టు ఎప్పుడు వచ్చింది అక్కడికి? అప్పటికప్పుడు పుట్టుకొచ్చిందా అమ్మా? చెట్టు మామూలు కాదు, పెద్దదై ఉంటుందేమో. మరి చెట్టు ఎప్పుడో వచ్చింది అది. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేశాడు అది. దేవునికి స్తోత్రం. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన యొక్క అనంత జ్ఞానములో ఆయన కృపలో ఆ పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఆ పరిష్కారాన్ని మనం చూడకపోవడానికి గల కారణం ఏంటంటే మనము దేవునికి మొర్ర పెట్టకపోవడమే. దేవునికి స్తోత్రం. నా జీవితంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, నేను ఏదైనా సమస్య గుండా వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, నా సమస్యకు ఆల్రెడీ పరిష్కారం దేవుడు ఎప్పుడో పెట్టాడు. నా కొరకు వ్యక్తులను నియమించాడు, నా కొరకు పరిస్థితులను నియమించాడు, చివరికి ప్రభుత్వాలను కూడా నీ కొరకు నియమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇతడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక చెట్టును చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు దేవుడు ఎప్పుడో ఒక పరిష్కారాన్ని చూపించాడు. అది ఒక వ్యక్తి కావచ్చు, అది ఒక సంస్థ కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు. నీ సమస్యకు పరిష్కారం
దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ సమస్య నిన్ను ముంచివేయదు. ఈ సమస్యతో నీవు బాధపడవలసినటువంటి పని లేదు. ఆ సమస్య వచ్చిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మోషే ఏ విధంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడో ఆ విధంగా నీవు నేను చేయవలసినటువంటి పని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ చెట్టును చూపించాడు. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. దేవునికి స్తోత్రం. చేదైన నీరు మధురమైపోయింది. ఎప్పుడంటే ఆ చెట్టు ఆ నీళ్లలో వేసినప్పుడు. దేవునికి స్తోత్రం. చెట్టు అనేటువంటి మాట దగ్గర మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువు అయినటువంటి యేసయ్య కూడా మ్రానుపై మరణించాడు. దేవునికి స్తోత్రం. సిలువ. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే, సిలువ నీ యొక్క చేదైనటువంటి అనుభవాన్ని మధురముగా మార్చేది సిలువ. ప్రభువైన యేసు వేలాడిన సిలువ. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ జీవితంలో సమస్యలున్నాయా? ఆరోగ్య జీవితంలో సమస్యలున్నాయా? ఉద్యోగ జీవితంలో సమస్యలున్నాయా? అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా నీకు కావలసింది ఏంటంటే, నీ పరిస్థితుల్లో సిలువ వేయబడిన యేసును ఆహ్వానించాలి. నీ పరిస్థితుల్లో నీకు అవసరమైనటువంటిది ఏంటంటే సిలువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీళ్లు మధురమయ్యాయి. ఇక్కడ దేవుడు ఇంకొక కార్యం చేశాడు. ఏమన్నాడంటే, మరొక విషయాన్ని తెలియచేశాడు. చూడండి, ఇక్కడ ఆయన తెలియచేసినటువంటి సంగతి ఏంటంటే, ఒక కట్టడము విధిని వారికి నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని యొక్క నామం, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఒక క్రొత్త ప్రత్యక్షత వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మోషే ఈ యొక్క చెట్టును చూపించిన తర్వాత దేవుడు వారికి ఒక ప్రత్యక్షతనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రత్యక్షత ఏదనగా, ఆయన మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని బాగు చేసేవాడను నేనే, మీకు డాక్టర్ని నేనే అని అర్థం. దేవుని స్తోత్రం. మిమ్మల్ని స్వస్థపరచు వైద్యుడు నేనే అని చెప్పి ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఒక ప్రత్యక్షత వారికి లభించింది. ఈ ప్రత్యక్షతను గురించి ఒక మాట చెప్తాను నేను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించుదురు లేక తిరుగుదురు. అదే వాక్యాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే, వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ ద పీపుల్ పెరిష్. ప్రత్యక్షత లేకపోతే ప్రజలు నశిస్తారు. ప్రత్యక్షత లేకపోతే ప్రజలు నశిస్తారు. ఏ ప్రత్యక్షత అంటే, దేవుని గూర్చిన ప్రత్యక్షత. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను స్వస్థపరచు దేవుడు అనేటువంటి ప్రత్యక్షత నీకు కావాలి. ఆయనను నీవు స్వస్థపరచు దేవునిగా నీవు చూడాలి. నీ యొక్క పరిస్థితిని బాగు చేయగలిగినటువంటి దేవునిగా నీవు చూడాలి. నిన్ను బాగు చేసేటువంటి దేవునిగా నీవు చూడాలి. ఆయన మాత్రమే నిన్ను బాగు చేసేటువంటి వాడు. ఆయన యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కొత్త ప్రత్యక్షత దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షతను గురించి మనం ఆలోచిస్తే మరొక మాట చెప్పాడు. నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. దేవునికి స్తోత్రం. అందరికి వచ్చింది కదా, నాకెందుకు రాదండి అని మీరు అనొచ్చు. నువ్వు నమ్మితే నీకు రాదు అది. దేవుని స్తోత్రం.
సమస్య ఏంటంటే మనం నమ్మలేకపోతున్నాం కాబట్టి మనకు వస్తుంది. ఈ యొక్క ప్రత్యక్షతను మనం చూడలేకపోతున్నాం కాబట్టి మనం ఈ యొక్క వ్యాధి అనుభవిస్తూ ఉన్నాం. నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాగ్దానాన్ని నేను నమ్మాను. నేను ఐగుప్తీలో కలుగ చేసిన రోగములలో ఏది నీకు రానియ్యను అనేటువంటి వాగ్దానాన్ని నేను నమ్మాను. నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో, నేను గుంటూరులో చదువుకుంటా ఉన్నాను. నేను పరీక్షలు వచ్చాయి. అందరికీ కూడా కళ్ళు కలగలున్నాయి. ఇంచుమించుగా 300 మంది స్టూడెంట్స్ ఉంటే 300 మందికి కళ్ళు కలకలు ఇచ్చేశారు. నన్ను అడిగారు అనొచ్చు. నేను చెప్పాను నాకు రాదురా అన్నాను నేను. అది అందరి కొత్త గాల్లో వచ్చేస్తుంది అన్నారు. గాల్లో రావచ్చు కానీ నాకు రాదన్నాను నేను. ఏదో జరిగిన సంగతి చెప్తున్నానండి నేను. దేవునికి స్తోత్రం. నేను జ్ఞాపకం చేసుకున్నాను ఈ వాక్యాన్ని. నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియ్యదని దేవుడు చెప్పాడు. దేవుని మాటను నేను నమ్ముతున్నాను. ఎందుకు నేను భయపడాలి? అద్భుతం ఏంటంటే నాకు రాలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరీక్షలు రాశారు, పాస్ అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మండి, దేవుని యొక్క వాక్యం నమ్మండి. ఆయన తానేమై ఉన్నాడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షత లేని ఎడల జనులు నశించిపోతారు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పొందలేదో నశించిపోతావు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తానేమై ఉన్నాడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఐగుప్తీలకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. అయితే ఇక్కడ చిన్న సంగతి ఒకటి ఉంది, అది ట్విస్ట్ ఒకటి ఉందని చెప్తాను మీకు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుందో దేవుడు చెప్పాడు. 26వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంట, ఆయన దృష్టికి న్యాయమైన చెయ్యాలంట, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్య అవ్వాలి, ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఇది చాలా కష్టమైన పని అండి. ఇది అన్నీ నేను ఎక్కడ చేయగలను చెప్పండి. మీరు ఎవరైనా చేస్తారేమో కానీ నా వల్ల అవుతుంది. దేవుని స్తోత్రం కలుగు, నేను ఒప్పేసుకుంటాను. నేను నా వల్ల కాదు. ఆయన కట్టడలనన్నిటిని అనుసరించి నడుచుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అబ్జర్వ్ ఎవ్రీ కమాండ్మెంట్ విచ్ ద లార్డ్ హ్యాస్ గివెన్ ఇన్ ద బైబుల్. ఐ కుడ్ నాట్ డూ, బట్ ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. అయితే నాకు ఒక మంచి శుభవార్త ఏంటంటే నాకు బదులుగా ఇంకొక ఆయన చేసేసాడు. అది దేవునికి స్తోత్ర. నాకు బదులు ఇంకొక ఆయన చేశాడు కదా. ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేశాడు. ఎన్ని ఒక ఆయన చేశాడు, యేసయ్య చేశాడు. అది దేవునికి స్తోత్ర. నాకు బదులుగా ఆయన చేశాడు కాబట్టి నేను ఆయన నమ్ముకుంటే నేను చేసినట్టే లెక్క. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను ఆయన ఒకటేగా. ఇక జీవించినదే నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చేశాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే ఈ వాగ్దానం అంతా కూడా మన పట్ల నెరవేరుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 27వ వచనానికి వచ్చేటప్పటికి ఆ స్థితి నుండి దేవుడు శాంతికరమైనటువంటి పరిస్థితికి వారిని నడిపించాడు. అంతటా వారు తరువాత వారు ఎలీమునకు వచ్చేది. అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. దేవుడు వారక్కడ నీళ్ల యొద్ద దిగిరి. అంటే అర్థం ఏంటంటే ఎంత శ్రమ అనుభవించిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే మనకు విశ్రాంతినిచ్చేటువంటి చోటుకు తీసుకెళ్తాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్క ప్రశ్న ఆలోచించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ఎటువంటి చేదైనటువంటి అనుభవం అయినా సరే, అయ్యా చాలా కాలం అయిపోయింది, ఏం చేయాలో మాకేం తెలియడం లేదండి, బ్రతుకంతా వృధా అయిపోయిందండి, నాకు ఇవ్వబడినటువంటి అన్ని అవకాశాలు పోగొట్టుకున్నానండి,
నా బ్రతికి ఇలాగ అయిపోయిందండి, నన్ను ఏం చేయమంటారండి? ఏం చేయొద్దు, కానీ ఓ పని చేయలు, సిలువ దగ్గరకు రా, అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. సిలువనాథుని ఆశ్రయించు, సిలువ దగ్గరకు రా. నీ కొరకు దేవుడు ఎప్పుడో నీ సమస్యలన్నిటికీ పరిష్కారం అదొకటే సిలువ. దేవునికి స్తోత్రం. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకై వధింపబడినటువంటి గొర్రె పిల్ల దగ్గరకు రా. సిలువలో వేలాడుచున్నటువంటి ప్రభు దగ్గరకు రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువ శక్తి నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానులేండి, ఎందుకంటే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువ నీ శాప జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. శాపాన్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వారు శాపగ్రస్తులయ్యారు కదా. శాపగ్రస్తులయ్యారు. శాపం ఉంటే ఏమవుతుంది చెప్పండి? శాపం ఏం చేస్తుంది మనకి? అమ్మా, దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఎంత పని చేసి ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగి ఎదురైందంటారు చూసారా? అదనమాట శాపం యొక్క కారణం అది. శాపం ఉందనుకోండి, ఏమి ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. శాపం ఎన్నో చాలా చెప్పవచ్చులేండి. శాపం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను మన జీవితంలో తీసుకొస్తుందో మనం చెప్పచ్చు. అయితే ఈ శాప విమోచన ఎలాగా, ఈ శాపం ఎలా పోతుంది? దేవుని స్తోత్రం. మా జీవితాల్లో ఆశీర్వాదం కావాలండి. ఆశీర్వాదం వచ్చిందంటే ఎలా ఉంటుంది తెలుసా? సమృద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం సమృద్ధి తెస్తుంది. ఆశీర్వాదం ఆరోగ్యం తెస్తుంది. ఆశీర్వాదం ఘనతను తెస్తుంది. ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఎన్నో ఉన్నాయి ఆశీర్వాదం వల్ల వచ్చేటువంటి. ఆశీర్వాదం అంటే తిన్న జరుగుతుంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనను అన్నపానములు పుచ్చుకొని వాడు సంతోషించడం అనేటువంటి దేవుని ఆశీర్వాదం వల్లనే కలుగుతుందని చెప్పి వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే ఎలాగా? ఇది కూడా మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మీలో ఆశీర్వాదం కోరుకునేవాడు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయి పైకి చూపించండి. చూస్తున్నాను మీ అందరి చేతులు. మరి దేవుడు చూస్తున్నాడు. కొంతమంది కొంచెం ఎత్తుతున్నారు కాబట్టి ఆ కొంచెం ఆశీర్వాదమే కావాలేమో. దేవుని స్తోత్రం. ఏమో నీకు కొంచెమే కావాలా? చెయ్యి పైకి ఎత్తు. దేవుని స్తోత్రం కలుగు. నేను 2 చేతులు పైకి ఎత్తుతున్నాను. నాకు కావాలి. నాకు సమృద్ధి అయినా దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. దేవునికి స్తోత్రం. వాక్యంలో దీవెన యందు వానికి ఇష్టం లేదు కాబట్టి ఆ దీవెన వానికి రాలేదని రాయబడింది. దీవెన, ఆశీర్వాదం అనేటువంటి వాటిని మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం కావాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? ఆశీర్వాదం దొరికే చోటు ఉంటుంది. ఆశీర్వాదం దొరికే చోటు ఎక్కడో తెలుసా? సిలువ. అందరూ చెప్పండి, ఏంటది? సిలువ. సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసా? మన శాపమంతా ప్రభు అయినటువంటి యేసయ్య తీసుకున్నాడు. శాపమెరుగని యేసు శాపగ్రాహి అయి అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు కూడా రావాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే మ్రాను మీద వేలాడాడు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువలో మన ప్రతి శాపము తీసుకున్నాడు. శాపగ్రాహి అయ్యాడు. నా శాపాలన్నీ యేసు ప్రభుకి వెళ్ళిపోయాయి. యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చేసాయి. అదే సిలువ శక్తి. దేవునికి స్తోత్రం. ఏది కూడా నా శాపమును తీసివేయలేదు. గుళ్ళు కట్టించినంత మాత్రం శాపం పోద్దా? పోదుగా. డబ్బులు ఉన్నవాళ్ళు ఎన్నో గుళ్ళు కట్టించుకుంటారు, కడతారు. గుళ్ళు కట్టించుకుంటే శాపం పోదు. తీర్థయాత్రలకు వెళితే శాపం పోదు.
దాన ధర్మాలు చేస్తే శాపం తొలగిపోయి ఆశీర్వాదం పొందేటువంటి స్థలం ఏదంటే సిలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువలో యేసయ్య శాపగ్రహి అయ్యాడు కాబట్టి మనకేమొచ్చిందంటే మనకు గొప్ప ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. గొప్ప దీవెన మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్లేండి, ఒక వచనం చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శాపగ్రాహి అయ్యాడు కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. మొదటిది చేదైనటువంటిది మధురమైనటువంటి పరిస్థితి సిలువ ద్వారా కలిగింది కదమ్మా. దేవునికి స్తోత్రం. శాపం పోయి ఆశీర్వాదం సిలువ ద్వారా వచ్చింది కదా. రెండోది, మూడోది చెప్తాను. సిలువ ద్వారా భయం పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సిలువ ద్వారా ఏం పోయింది? భయం పోయింది. ఒక్క వచనం చదువుతాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధుడా మీకు వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డారంట. భయం పీడిస్తూ ఉంది. మరణ భయం పీడిస్తూ ఉంది. భయంతో జీవిస్తూ ఉన్నారు. బతికున్నంతకాలం భయంతో బతుకుతున్నారంట. ఇది బతుకున్నంతకాలం భయంగా బతుకుతున్నారు. ఒక ఆయన అన్నాడు, పిరుకోడంట రోజు చస్తాడంట, ధైర్యవంతుడు ఒకసారి చచ్చిపోతాడంట. పిరుకోడు ప్రతి నిమిషం చచ్చిపోతుంటాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భయం పోగొట్టింది ఏంటో తెలుసా? సిలువ మరణం. యేసు సిలువలో మరణించడం. యేసయ్య ఎప్పుడైతే సిలువలో మరణించాడో మనలను భయపెడుతున్నటువంటి అపవాది వాని యొక్క బలం ఏంటంటే మరణం అనేటువంటి బలముతో మనలను భయపెడుతున్నటువంటి అపవాదిని నాశనం చేశాడు, నశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను భయపెడుతున్నటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అది బలహీనమైపోయింది. ఆమె చెప్పరా? నేను చెప్పండి, చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే నిన్ను భయపెడుతుందో అది బలహీనమైపోయింది. కారణం ఏంటో తెలుసా? యేసు సిలువలో వేలాడారు. అది యేసు మరణం అపవాది యొక్క బలమును నశింపచేసింది. దేవునికి స్తోత్రం. అపవాది నశించిపోయాడు. అపవాది శక్తిహీనుడయ్యాడు. అతని యొక్క బలము కూడా సన్నగిల్లిపోయింది. అది దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? యేసయ్య సిలువలో వేలాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మీలో ఎంతమంది
సిలువ వేయబడిన యేసయ్యను ఆశ్రయించడానికి ఇష్టపడతారు. ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ సెక్షన్లో ఎవరు చెయ్యట్లేదు, అందరు చెవులు ఉన్నాయిగా. దేవుని స్తోత్రం కదా. విన్నారా? అయ్యా, నేను నిజంగా చేదైనటువంటి అనుభవాల గుండా వెళుతున్నాను. నా జీవితాన్ని మధురముగా మార్చే ఆ సిలువ. శాపము అనుభవిస్తున్నాను, నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చే సిలువ. భయంతో బ్రతుకుతున్నాను, భయం విముక్తిని చేసేటువంటి సిలువను ఆశ్రయిస్తాను. సిలువ వేయబడినటువంటి యేసయ్యను నేను అంగీకరిస్తాను. నా జీవితాన్ని మార్చడానికి ఆయన సిలువకెక్కాడు. నా జీవితంలో మాధుర్యాన్ని తీసుకుని రావడానికి ఆయన సిలువకెక్కాడు. నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి, నా శాపమంతా తీసుకోవడానికి సిలువకెక్కాడు. నన్ను భయము నుండి విడుదల చేయడానికి నా కోసమై ఆయన సిలువలో మరణించాడు. ఆ సిలువ వేయబడిన యేసయ్యను నేను అంగీకరిస్తాను, నా జీవితంలో చేర్చుకుంటాను. అద్భుతమైనటువంటి గొప్ప సిలువ శక్తిని జీవితంలో ఉందా? సిలువ మెడలో వేసుకు తిరిగినంత మాత్రాన శక్తి నీకు రాదుగా. లేకపోతే చెక్కతో సిలువ చేయించుకొని భుజం మీద మోసుకున్న తిరిగినంత మాత్రాన వస్తుందా? రాదు కదా. కానీ హృదయంలో చేర్చుకుంటే, హృదయమందు విశ్వసిస్తే, హృదయంలో సిలువ వేయబడినటువంటి యేసయ్యను అంగీకరిస్తేనే ఆ గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో ఎందరూ మా జీవితంలో గొప్ప సిలువ శక్తిని చూడాలనుకుంటున్నామని అన్న వారు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తారు. ఎవరైనా సరే లేచి నిలబడండి. వెనకోళ్ళు ఈసారి లేదు చూసి మీరు నిలబడకండి. మీకు నిలబడాలంటే నిలబడండి, లేకపోతే మారేయండి, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా సరే రండి, లేచి నిలబడండి, తప్పేం లేదు. ప్రార్థనలోకి పెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువయందే ముక్తి బలము జూచితిరా, సిలువయందే ముక్తి బలము జూచితిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృత గోలితినా, సిలువే నాశరా నాయను. అవును, సిలువ తప్ప నేను దేనిని నమ్మను తండ్రి. సిలువ నాథుడైన నిన్ను తప్ప వేరొక ఆశ్రయం ఏది ప్రభువా మాకు? నీవే మాకు ఆశ్రయం.
మా ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు అయినటువంటి దేవుడు నీవు తండ్రి. నీవే మా అతిశయం. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును కాక. హల్లెలూయా. సిలువ సిలువ. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందనని మీ ఎదుట నేను నిశ్చయించుకున్నాను పౌలు భక్తుడు చెప్పాడు. మా పూర్ణ హృదయంతో నిన్ను ఆశ్రయించుకుంటుగా నాకు సహాయం చేయాలన్నా. నీ బిడ్డలు సిలువ యొక్క శక్తిని అనుభవించినట్లుగా సహాయం చేయండి. రాత్రికాల సమయంలో నైనా జీవితాల్లో గొప్ప మాధుర్యంతో నింపండి ప్రభువా. ఆశీర్వాదంతో నింపండి, గొప్ప ధైర్యంతో నింపండి ప్రభువా. ఆశీర్వదించండి. ఉండబడిన వాక్యం హృదయాల్లో నింపు చూడండి. జరగబోతున్నటువంటి సభలను ఆశీర్వాదకరంగా జరిగించి ఏ నామం మహింపరచబడినది. యేసు నామం గురించినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసం, ప్రభువును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకును, ప్రత్యేకత ఇక్కడ జరుగుతున్నటువంటి సభలను నడిపిస్తున్న నాయకులకు, ప్రభువును ప్రేమిస్తున్న సకల ప్రజలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అద్భుతమైన వర్తమానాన్ని విన్నాము. మరలా ఈ సమయాన్ని స్థానిక దైవజనులకు అప్పగిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడుందని విన్నామండి? సిలువ దగ్గర. అక్కడే యేసు ప్రభువు వారు మనందరి కొరకు ఏం సిద్ధపరిచారంట? సమస్తమును కూడా సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న సమస్యలు పోవాలన్నా, దుఃఖము తొలగిపోవాలన్నా, వ్యాధుల నుండి విడుదల పొందాలన్నా, సంకటములు కుదర్చబడాలని ఎక్కడికి రావాలి? సిలువ వద్దకే రావాలి. సిలువే మనకి ఔషధం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి చక్కని అద్భుతమైన వర్తమానము చేత మరి సంఘాన్ని ప్రజలను బలపరిచిన అయ్యగారికి ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జీఎంఐ సేవకులందరికీ పేరు పైన వందనాలు. రాజు గారికి, అలాగే హిమాలయ వచ్చిన దేవసలకు, విశాఖపట్నంలో వచ్చిన దేవసలకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సభ 5 గంటలతో ముగించబడతా ఉంది. మరి రేపు 6 గంటలకి సభ ప్రారంభించబడుతుంది. ప్రత్యేకమైన పాటలు పాడాలనుకున్న వారు దగ్గర వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాటలు ఇవ్వబడతాయి. రేపు వర్తమానం అందించడానికి మా మధ్యకు విజయవాడ నుండి మ్యాథ్యూస్ గారు మా మధ్యకు వస్తున్నారు. 4వ తారీఖు హైదరాబాద్ నుండి విజయరాజు గారు మా మధ్యకు వస్తున్నారు. రేపు ఎవరు చెప్పారు సభ్యులు ప్రార్థించాలని, పాల్గొనాలని, ఇంకా అనేక పరిస్థితులు రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అక్కడ సంఘటనలు ఇచ్చిన కన్నాడు వరకు ప్రకృత వందనాలు. చక్కని ఇచ్చిన గారికి వందనాలు. చక్కని ఏర్పాటు చేసిన గారికి వందనాలు తెలియజేస్తాం. పేరు వచ్చిన అందరికీ కూడా పేరు పైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అది రిపేర్ చేస్తున్న సమయంలో ఆశీర్వదించును గాక. ఆమేన్.
అమ్మ సంఘటనలందరూ గమనించండి. మీరు 7 గంటలకి 8 గంటలకు వచ్చి కుదరదు. రేపు 6 గంటలకి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా రక్తపానం చేస్తున్నాం. దాంట్లో కుర్చీ రెట్టు अरे